హాయ్ వ్యూయర్స్, మనం ముందు వీడియోలో రెజిన్ జ్యువెలరీకి కావాల్సిన బేసిక్ మెటీరియల్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే వ్యూయర్స్, ముందుగా వామ్ వాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని యూజ్ చేసుకొని మన రెజిన్ మిక్సింగ్ హార్డ్ కాకుండా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన రెజిన్ మిక్సింగ్ కలిపేటప్పుడు, రెజిన్ని మిక్స్ చేసేటప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా గ్లౌజులు వేసుకోవాలి. అండ్ కింద బటర్ పేపర్ ఉంటే ఫ్లోర్ పాడవకుండా ఉంటుంది. అండ్ 2 మెజరింగ్ కప్స్ తీసుకున్నాను. రెజిన్ మిక్స్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా డిస్క్రిప్షన్ కేర్ఫుల్గా చదవాలి. నేను తీసుకున్న రెజిన్ వచ్చేసరికి 2:1 రేషియో, అంటే 2 parts ఆఫ్ రెజిన్ యూజ్ చేస్తే 1 part ఆఫ్ హార్డ్నర్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ml ఆఫ్ రెజిన్ యూజ్ చేశానంటే దాంట్లో 5 ml ఆఫ్ హార్డ్నర్ని మిక్స్ చేయాలి. వ్యూయర్స్, 2 బౌల్స్లోనూ ఒక దాంట్లో రెజిన్ని, ఇంకొక దాంట్లో హార్డ్నర్ని కూడా వేస్తున్నాను. మెజర్మెంట్ మాత్రం ఖచ్చితంగా యాక్యురేట్గా ఉండేటట్లు చూసుకోండి. ఓకే, రెండింటిని ఒక బౌల్లో ఒక మెజరింగ్ కప్లో మిక్స్ చేసి స్ట్రైనర్తో ఇలా తిప్పుతూ ఉన్నాను. మనకి ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి రెజిన్ జ్యువెలరీ మేకింగ్లో ఈ రెజిన్ మిక్సర్ని మిక్స్ చేయడం 5 to 6 minutes వరకు మిక్స్ చేయాలి. అండ్ జాగ్రత్తగా మిక్స్ చేయాలి, లేకపోతే మనకి ఎక్కువగా బబుల్స్ ఫామ్ అవుతుంటాయి. ఒకవేళ బబుల్స్ కనుక ఫామ్ అయితే వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా మిక్స్ చేయండి. ఓకే, ఇలా 5 to 6 minutes వరకు మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం తీసుకున్న వామ్ వాటర్ బౌల్లో లిక్విడ్ని ప్లేస్ చేయండి. ఓకే వ్యూయర్స్, దీంట్లో నేను లాకెట్ బేస్ మీద అండ్ సిలికాన్ మౌల్డ్స్ మీద ఎలా రెజిన్ జ్యువెలరీ తయారు చేయొచ్చో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా లాకెట్ బేస్ మీద సీడ్ బీడ్స్ని యూజ్ చేసుకొని రెజిన్ జ్యువెలరీ తయారు చేద్దాం. దానికోసం ముందుగా ఒక లేయర్ని ముందుగా మిక్స్ చేసిన రెజిన్ మిక్చర్ వేయాలి. ఓకే, నెక్స్ట్ నేను సీడ్ బీడ్స్ని 3 కలర్స్ని యూజ్ చేశాను. మీరు వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేయండి సీడ్ బీడ్స్ని. ఓకే, నెక్స్ట్ గోల్డ్ కలర్ అండ్ లాస్ట్గా బ్లూ కలర్. చూస్తున్నారు కదా, మొత్తం ఫిల్ చేశాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రెజిన్ మిక్సింగ్ని ఇలా పోర్ చేయాలి. అండ్ ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేటట్లు పోర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది మనం లిక్విడ్లో తీసుకున్నాం కాబట్టి, లిక్విడ్ ఫామ్ కాబట్టి డస్ట్ పార్టికల్స్ ఇవి పడకుండా దాన్ని బాక్స్తో కవర్ చేస్తున్నాను. ఇలా పాట్ టైం కంప్లీట్ అయ్యే వరకు దీన్ని ఇలా బాక్స్తో కవర్ చేసి ఉంచాలి. పాట్ టైం అంటే కంప్లీట్. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ నేను తీసుకున్న మీ రెజిన్ మిక్స్ని 2 parts చేశాను. ఒక దాంట్లో కలర్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న లిక్విడ్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 1 drop ఎనఫ్. మీకు ఎక్కువగా థిక్నెస్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూడండి, నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా మిక్స్ చేయాలి మొత్తం. ఓకే, మిక్స్ అయిపోయింది. అండ్ సిలికాన్ మౌల్డ్స్లో పోర్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే వ్యూయర్స్, ఇలా నీట్గా పోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైన్ గ్లిటర్ కూడా సేమ్ ప్రాసెస్.
చేస్తున్నాను. ఇవి కంప్లీట్ అవ్వడానికి రెజిన్ వచ్చేసరికి ఎపాక్సీ రెజిన్ వచ్చేసరికి నేను తీసుకున్నది 24 hours అవుతుంది క్యూట్ టైము, అంటే పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి. దీనికి ఒక పెరల్ వేద్దాం. సరిగా మూడింటిని ఇలా ప్లేస్ చేసిన తర్వాత సేమ్ దాన్ని కవర్ చేస్తూ బాక్స్ డస్ట్ ఇవి పడకుండా ఇవి కంప్లీట్ అవ్వడానికి నాకు 24 hours పడుతుంది. అండ్ సిలికాన్ మాల్స్ నుండి బయటకు తీయడానికి మాత్రం 12 hours. చూసారు కదా, 24 hours అయిన తర్వాత లాకెట్ బేస్ వచ్చేసరికి నీట్గా రెడీ అయింది. అండ్ ఎక్సెస్గా ఏమైనా పార్టికల్స్ ఉంటే శాండ్ పేపర్ని యూస్ చేసుకొని దాన్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ సీడ్ బీడ్స్ వేసిన ప్లేస్లో మనం ఫొటోస్ని కానీ అండ్ క్లే ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ని యూస్ చేయొచ్చు. అవి వేరే వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ సిలికాన్ మౌల్డ్స్ నుండి రిమూవ్ చేశాను. యాక్చువల్గా డిమోల్డేషన్ స్టేజ్ అని ఉంటుంది, అంటే మనం 12 hours తర్వాత దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఉండే ఎక్సెస్గా పార్టికల్స్ని ఇలా శాండ్ పేపర్ మీద ఇలా రిమూవ్ చేయొచ్చు. అండ్ షైనర్కి కూడా శాండ్ పేపర్ యూస్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇలా ఎక్సెస్ని రిమూవ్ చేస్తున్నాను. అండ్ డిమోల్డేషన్ స్టేజ్ అంటే 12 hours ఎపాక్సీ రెజిన్కి, నేను తీసుకున్న ఎపాక్సీ రెజిన్కి 12 hours తర్వాత ఆ సిలికాన్ మౌల్డ్స్ వేరే జ్యువెలరీ మేకింగ్కి యూస్ చేయొచ్చు. అంటే దాన్ని ముందుగా చేసుకున్న జ్యువెలరీని తీసేయడానికి డిమోల్డేషన్ స్టేజ్ 12 hours నాకు. ఓకే, నీట్గా రెడీ అయినాయి కదా. ఇలా కలర్ని గ్లిటర్ని యూస్ చేసుకొని మన రెజిన్ని జ్యువెలరీ తయారు చేసుకోవచ్చు. అండ్ రెజిన్ జ్యువెలరీకి లాకెట్స్ ఇవే కాకుండా బ్రాస్లెట్స్, రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా తయారు చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మొత్తం కంప్లీట్ అయినాయి చూడొచ్చు. అండ్ లాకెట్ బేస్కి థ్రెడ్ని ఫిక్స్ చేస్తాను ఇప్పుడు. ఇవి పార్టీస్లోను డైలీ వేర్కి కూడా నీట్గా ఉంటాయి. రెజిన్ యూస్ చేసి డిఫరెంట్ జ్యువెలరీస్ తయారు చేయొచ్చు. వాటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.